హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు కానీ దానికి థంబ్నెయిల్ పెట్టడం ఎవరికి చాలామందికి రావడం లేదు. అది ఎలా పెట్టాలంటే ఈ వీడియోలో తెలుసుకుందామండి. టాపిక్లో పోయే ముందు నాది చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలామంది క్రియేటర్స్కి తెలియజేసిన వారైతే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్తే 2 యాప్స్ ఉండాలండి మీ మొబైల్లో. అది వచ్చేసి ఒకటి కలర్ నోటును, ఈ యాప్ అంటే కలర్ నోట్ యాప్. నెక్స్ట్ ప్లేస్టోర్లో చెక్ చేస్తే వస్తుందండి కలర్ నోటు యాప్ ఫస్ట్. తర్వాత చాట్ జీపీటీ యాప్ అండి, చాట్ జీపీటీ. ఈ 2 యాప్స్ ఉండాలండి కలర్ నోట్ యాప్. ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఎలా కావాలో అలా రాసుకోవాలండి. పలానా ఇలా రావాలనేసి ఇట్లా రాసిన తర్వాత నేను కాపీ చేసుకోవాలి. ఇలా కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చాట్ జీపీటీకి రావాలండి. చాట్ జీపీటీకి వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయాలి. మనం అక్కడ కాపీ చేసుకుందాం. ఇక్కడ పేస్ట్ చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ వస్తుందండి. పేస్ట్ చేసి ఇలా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ కాపీ ఆప్షన్ నొక్కేయాలండి. కాపీ ఆప్షన్ నొక్కేసి నెక్స్ట్ క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళేసి క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లో అని క్లిక్ చేయాలండి. ప్లో అని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. కొత్త వాళ్ళకి మెయిల్తో లాగిన్ అవ్వమంటుందండి. మీ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనేది ఇలా వస్తుందండి. ఇట్లా నొక్కేసి ఈ స్టెప్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతుందో ఇక్కడ నాను బనానా ప్రో అనేది చూడండి కింద. అక్కడికి వచ్చి ఇక్కడ ఎంఏజ్లో ఉండాలండి. ఇలా ఉండాలి వీడియో. ఇలా ఉండేసి అంతే అండి. 4 ఎంఏజ్ సెలెక్ట్ చేసుకోండి. 4 ఎంఏజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన అక్కడ ఏదైతే కాపీ చేసుకున్నామో దాన్ని ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ ఉందా అండి, ఆ ప్లస్ ఐకాన్ దగ్గర కాపీ చేయండి. కాపీ చేసేసి ఇక్కడ యారో మార్క్ ఉందా, యారో మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫ్రంట్ డౌన్లోడ్ అవుతుందండి. మనం ఎలా అయితే టైప్ చేసామో మనకు అలా చూపిస్తుందండి. వెయిట్ చేయండి. సారీ అండి, నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. వాయిస్ కొంచెం చేయడం రావట్లేదు, క్షమించాలి. డౌన్లోడ్ అవుతుందండి. ఇలా వచ్చేస్తుందండి. మనం ఇచ్చిన ఇలా నేను ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అని కొట్టానండి. ఐస్మార్ట్ ఎక్స్చేంజ్ నుంచి ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అని కొట్టానండి. ఇలా వచ్చేసింది నాకు. ఇప్పుడు మనకు ఇక్కడ మనం ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో పైన ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుందా అండి, ఆ ప్లస్ సింబల్ నొక్కండి. ప్లస్ సింబల్ నొక్కేస్తే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని వచ్చేస్తుంది. అప్లోడ్ ఇమేజ్ అని నొక్కేసి ఇక్కడ మీరు గ్యాలరీలోనూ ఉందా ఫోటో, లేదా ఫోటో దించుకునే కెమెరా ఆప్షన్ మీ గ్యాలరీలో ఉంటే ఇలా నొక్కేయండి. నొక్కేసిన తర్వాతకి గ్యాలరీ ఆల్బమ్స్కి వచ్చేసి ఆల్బమ్లో నేను ఫోటో సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ అయింది.
ఫోటో డౌన్లోడ్ అవ్వాలండి. వెయిట్ చేయండి, ఫోటో డౌన్లోడ్ అవుతుంది. మీకు ఇప్పుడు ఏ ఫ్రంట్ అయితే కావాలో, ఏది మీకు కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ నేనైతే ఈ సెకండ్ దాన్ని చేద్దాం అనుకుంటున్నా. ఇలా వచ్చిన తర్వాత మనం అక్కడ ఏదైతే కాపీ చేసుకున్నామో అది మళ్ళీ దీంట్లో కాపీ పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఇమేజ్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ నొక్కితే ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోమంటుందండి. ఇక్కడ ఉంది మన ఇమేజ్. సెలెక్ట్ చేసేసి యారో మార్కు టచ్ చేయాలండి. యారో మార్కును టచ్ చేసిన తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్లో రైట్ మార్క్ అని కనబడుతుందండి. దాన్ని నొక్కేస్తే ఇలా వచ్చేస్తుందండి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది మనం ఇచ్చిన ఫ్రంట్. చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు తెలిసిన వాళ్ళకి మీకు తెలియజేస్తానండి. ఇలా వచ్చేస్తుందండి ఫ్రంట్. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ అండి, పైన డౌన్లోడ్ ఐకాన్ నొక్కేసి నెక్స్ట్ ఇక్కడ మనకి 1K MB సైజా 2K సైజా అనేసి ఉంటుందండి. నేను 1K సైజులో డౌన్లోడ్ చేసుకుంటానండి. డౌన్లోడ్ అయిందండి ఫోటో. ఇలా వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.